గౌరవ మర్యాదలు చేస్తామో అదే గౌరవ మర్యాదలు స్వామికి మంత్రపూర్వకంగా సంస్కృతంలో పూజ చేసుకోవడం. ఇందాక నుంచి పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామికి నీళ్లు చూపించి గిన్నెలో వదిలిపెట్టాం. స్నానం అన్నాం, స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్వామి స్నానం చేసావు కదా, దాహంగా ఉందేమో కాస్త గొంతు తడుపుకో అని చెప్పి నీళ్ళు వదిలిపెట్టాం. బట్టలు కట్టుకున్నారు, తర్వాత నీళ్లు వదిలిపెట్టాం. యజ్ఞోపవీతం వేసుకున్నారు, నీళ్లు వదిలిపెట్టాం. స్వామి నీకు ఈ నైవేద్యం పెట్టారు, ఈ నైవేద్యం తినని చెప్పి నైవేద్యం చూపించడం. ఈ స్వామికి హారతి ఎందుకు ఇస్తారయ్యా అంటే, స్వామికి కదా ఎవరికైనా కూడా హారతి ఎందుకు ఇస్తారయ్యా అంటే, ఎటువంటి చెడు దృష్టి అనేది కూడా ఆ స్వామి దగ్గరికి రాకుండా ఉండడం కోసం చక్కగా స్వామికి హారతి ఇస్తాం. మంత్రపుష్పం ఏంటయ్యా అంటే స్వామిని పొగడమే. ఇప్పుడు రాజులు ఉంటారు, రాజుగారిని పక్కన నుంచుని బహుపరార్పులు చెప్తారు. రాజుగారు మీరు ఎంతటి వాళ్ళు అంతటి వాళ్ళు అని చెప్పడమే మంత్రపుష్పం. తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా చేసేది ఉంటే అపరాధములు చెప్పుకునేది ఆత్మ ప్రదక్షిణ. చివరగా స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ మీకు ఏమన్నా చేసిన ఉపచారాల్లో ఏమన్నా లోపం ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పని ఆ అక్షతల నీళ్లు స్వామి దగ్గర వదిలిపెడతాం. నామాలు అష్టోత్తరం కానీ సహస్రం కానీ చేస్తాం. స్వామి నీకు ఈ నామం అయితే ఈ పేరుతో బాగుంటుంది, నువ్వు ఈ రూపంలో ఇలా ఉంటావు అని చెప్పని ప్రతి నామం చెప్పడమే స్వామికి అష్టోత్తరం కానీ సహస్రం కానీ. మరి స్వామికి చేసే ప్రతి పూజ కూడా ఏంటయ్యా అంటే మన మనసుతో స్వామికి చక్కగా స్వామి నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు, నీకు నేను స్వయంగా చేసుకుంటున్నా. ఒక పటము కాదు, ఒక కలశము కాదు, స్వామిని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని చక్కగా పాదాలు కడగడం, స్వామికి స్నానం చేయించడం, బట్టలు కట్టడం, అదంతా కూడా మనస్ఫూర్తిగా మీరు స్వామి దగ్గర అర్పించడం, అదే పూజ. అది అయిపోయింది.